హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ మంచి టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇదిగోండి, మనకు అట్ల పిండి చాలా పలసగా అయిపోయింది అనుకోండి, ఎప్పుడన్నా ఇలా లూజ్గా అయిపోయినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కలుపుకున్నారంటే నార్మల్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కలుపుకుంటున్నాను. బొంబాయి రవ్వ కలుపుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనకి. ఇదిగోండి, బొంబాయి రవ్వ కలుపుకున్నాను. ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. ఏంటంటే మనకి బొంబాయి రవ్వ వేసిన వెంటనే వేసేయద్దు. అట్లు ఒక 5 to 10 minutes నాననివ్వండి. నానిచ్చిన తర్వాత అట్లు వేసుకోండి. చూడండి, 10 minutes అయిపోయింది. చాలా తిక్కుగా తయారైపోయింది కదా. ఇప్పుడు దోశ ప్యానం పెట్టుకుని మనం దోశ వేసుకునేటప్పుడు దోశ రాకపోయింది అనుకోండి, దోశ కొంచెం రాకపోయింది అనుకోండి, ఇదిగోండి ఉల్లిపాయ ఉంటుంది కదా, 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఇదిగోండి 1 పీస్ వెనకాల ఇలాంటిది ఉన్నది తీసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇలా తీసుకుని ఇదిగోండి దోశ పెనాన్ని ఇలా ఉల్లిపాయతో రబ్ చేసుకోండి. ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇదంతా రబ్ చేసుకుంటే మనకి దోశ చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక 5 minutes ఇట్లా ఆనియన్తో సాఫ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు అట్ల పిండిని రెడీ చేసుకున్నాం కదా, అట్ల పిండిని ఒక గరిట వేసుకోండి. చాలా పలుచగా చేసుకోండి. కావాలంటే దోశ మందంగా కావాలంటే మందంగా వేసుకోండి, పలుచగా కావాలంటే పలుచగా వేసుకోండి. దోశ అయితే చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి అలవాటు అయితే నెయ్యి వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకుని దోశ వేపుకోండి. నేనైతే ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్, నాకు ఆయిలే అలవాటు. ఆయిలే వేస్తున్నాను. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా 2 వైపులా వేయించుకోవాలి. ఒకసారి మనం వెనక తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూద్దాము మనకి కలర్ చేంజ్ ఉందో లేదో. చక్కగా వస్తుంది చూసారా. మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. అట్టు ఎప్పుడైనా రాకపోతే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోండి, చక్కటి కలర్ వచ్చేసింది. ఇంకొంచెం వేగితే ఇంకా బాగుంటుంది మనకి. 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. నేను ఇచ్చిన ఈ టిప్ను మీరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకు డైలీ ఒక టిప్ లాగా చెప్తాను మీకు. చూడండి, 2 వైపులా చక్కగా దూరగా వేయించుకున్నామంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ అట్టు కూడా చెప్పు చెదరకుండా చక్కగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇవాళ టిప్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి రేపు మళ్ళీ వేరొక టిప్తో కలుసుకుందాం మనం. బాయ్.